కలవలే కనబడుతుంది. ఏం పని చేస్తున్నావు? రాజకీయాలు भगत सिंह अमर है, भगत सिंह अमर है, शाहिद भगत सिंह अमर है, जोहार भगत सिंह अमर है, जोहार भगत सिंह जोहार भगत सिंह हमारे, भगत सिंह हमारे जोहार भगत सिंह जोहार शाहिद भगत सिंह जोहार भगत सिंह जोहार भगत सिंह शाहिद भगत सिंह जोहार भगत सिंह जोहार जिंदाबाद 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 భరతమాత దాస్య శృంఖాలను అందించడానికి విరోచితంగా సామ్రాజ్యవాదాన్ని విరోచితంగా పోరాడి అమరులైన షహీద్ భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకొని భగత్ సింగ్ యువసేన జగిత్యాల వారి ఆధ్వర్యంలో వచ్చేసిన పెద్దలు మాజీ ఎమ్మెల్సీ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు తాటిపల్లి జీవన్రెడ్డి గారికి కృతజ్ఞతలు. భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకునేందుకు ఈ సోదరి మన అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు వాళ్ళు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు వీళ్ళందరూ సహకరించి ఈరోజు భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా కూడా 23 సంవత్సరాల వరకే ఉరికోయాలను ముద్దాడినటువంటి వ్యక్తి భగత్ సింగ్ గారు. కారణం ఈ దేశ మాత సంఖ్యను తంచి ఈ భారతదేశానికి స్వతంత్రం అందించడమే ధ్యేయంగా తన ఊపిరున్నంత వరకు భగత్ సింగ్ అనేటువంటి వారు ఏది భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటాడనే విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా భగత్ సింగ్ గారిని అకారణంగా అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారు ఉరికోయలు ఎక్కించేటువంటి క్రమంలో ఒక రోజు ముందర ఆ యొక్క సంబంధించినటువంటి పోలీస్ అధికారిని నేను చివరి కోరిక ఏంటంటే నా యొక్క చివరి కోరిక ఈ స్టేషన్ ఏదైతే జైలును శుభ్రపరుస్తుందో ఆ యొక్క అమ్మతో నేను అన్నం తినాలి అని చెప్పి ఒక చివరి కోరిక కోరడం జరిగింది.
చివరి కోరిక కూడా ఆ అమ్మతో అన్నం తిన్న తర్వాత ఉరికొయ్యలు ఎక్కిన తర్వాత కూడా అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారు కనీసం మానవత్వం లేకుండా ఆయన శవాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పని చెప్పలేదు. ట్రాక్ నుంచి వెనక నుంచి తీసుకెళ్ళి 3 ముక్కలుగా చేసి మరి అక్కడ ఉన్నటువంటి పాయలో పడేసిన సందర్భం నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భగత్ సింగ్లో నేను కోరుకుంటా ఉన్నాను, సోదరులారా, 23 సంవత్సరాలకే దేశ స్వతంత్ర పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి భగత్ సింగ్ గారు. మీలో కూడా ఒక భగత్ సింగ్ ఉన్నాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే దేశభక్తి, దేశ స్వతంత్రాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. దేశ భద్రత అంటే నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ దేశ భద్రత కొరకు కాపాడేటువంటి సందర్భం మీకు ఉన్నది. దయచేసి ఇతరత్ర వ్యసనాలకు పోకుండా దేశ మాత ముద్దు బిడ్డలైనట్టు మీరు కూడా దేశాన్ని మీరు ముందు తీసుకుపోయేటువంటి క్రమంలో మీరు ముందుండాలని సందర్భం తెలియజేస్తూ ఈరోజు జగిత్యాల పట్టణంలో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆ సంస్థ వాళ్ళ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు మన ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్సీ అన్ని రకాల మినిస్టర్ గారు మరి ఈ యొక్క సభకు వచ్చినందుకు మా అందరినీ ఆనందం చేయడం అనేది కూడా ఈ సందర్భంగా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాడు 118వ జయంత్యుత్సవం సందర్భంగా భగత్ సింగ్ ఒకసారి మరణ చేసుకోవడము, మనం వారి యొక్క జన్మదినోత్సవాన్ని భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించడము, యువత నిజంగా చెప్పాలంటే ఈ భగత్ సింగ్ యువసేన అనేది చాలా మంచి స్ఫూర్తి తీసుకొని యువతకు స్ఫూర్తి తీసుకున్నది. ఎందుకంటే జగిత్యాల పట్టణంలో ఎందరో యువకులు ఉన్నారు, కానీ ఇవల్ల వీళ్ళందరూ దాదాపు 20 మంది సభ్యులు ఒక యువసేన ఏర్పరచుకొని భగత్ సింగ్ జయంతోత్సవాన్ని నిర్వహించుకోవడం అంటే మన యొక్క యువతకు చాలా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరుడు, యువకులకు స్ఫూర్తిదాత, విప్లవోద్యమ నాయకుడు భగత్ సింగ్ గారి 118వ జయంతి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి జగిత్యాల పట్టణానికి చెందిన భగత్ సింగ్ యువసేన యువమిత్రులు హృదయపూర్వకంగా అభినందిస్తూ చెప్పంటూ నేను ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేయడంలో వీళ్ళ మహాత్మా గాంధీ గారు ఏదైతుందో శాంతియుతంగా అహింసయే మరి ఇవాళ పరమావధిగా ఒక రకంగా ఉద్యమం పాటించుకుంటే వీళ్ళ హింస అనే కాకుండా వీళ్ళ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వీళ్ళు కేవలం శాంతియుతంగానే వారిని తలవంచడం సాధ్యం కాదు. అవసరం వస్తే వీరోచిత పోరాటం చేయవలసినటువంటి ఒక బాధ్యత మనపై ఉందనే ఒక భావన తలంపుతోని మరి భగత్ సింగ్ గారు, సుఖ్దేవ్ గారు ఆనాడు ఏదైతుందో ఇన్క్లాబ్ జిందాబాద్ అనే నినాదంతో విప్లవోద్యమాన్ని లేవనెత్తినటువంటి ఒక ఘనత వారి దక్కుతుందని చెప్పక తప్పదంటూ నేను అంటే అతి చిన్న వయసులో 23 సంవత్సరాల వయసులోనే ఇవాళ ఉరికొయ్యను ముత్తాడి ఈ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగమూర్తి భగత్ సింగ్ గారు యావత్ యువతకు ఆదర్శప్రాయుడని చెప్పక తప్పదు. మన దేశ స్వాతంత్రము మనకెంత మరి ఘనంగా భావిస్తామో ఆ స్వాతంత్ర ఫలాలను పొందటంలో మన భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మరి అందరం కూడా ఎదుగుతుందో మరొక సామాజిక విప్లవం దిశగా పోరాటం చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత మన ముందు ఉందని చెప్పక తప్పదని చెప్పట్టున్నా. ఆ సామాజిక విప్లవం పోరాట దిశలో భారత రాజ్యాంగ నిబంధనలను అమలు చేయబడటానికి ఏ త్యాగానికైనా సిద్ధపడే విధంగా భగత్ సింగ్ గారు ఏదైతుందో అతి పిన్న వయసులో అసలు జీవితం అంటేనే చవిచూడైనటువంటి ఒక యుక్త వయసులో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించడానికి ప్రాణాలు అర్పణ చేయడం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగ నిబంధనల అమలు కొరకు ఏదైతుందో ఇలా మనమందరం కూడా యువత ఒక విధమైనటువంటి ఒక భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు పోవాలి. స్వాతంత్ర ఫలాలను సామాజిక న్యాయ దిశగా అందరికీ అందింపు చేయడానికి కృషి చేయాలని చెప్పని నేను కోరుకుంటూ మరి భగత్ సింగ్ వారి జీవిత ఆదర్శాన్ని తలపింపజేసే విధంగా జగిత్యాల పట్టణానికి చెందిన భగత్ సింగ్ యువమిత్రులు నిజంగా కూడా నేను వారిని
హృదయపూర్వకంగా అభినందిస్తూ చెప్పండి. నేను వారు ఈరోజు ఇక్కడ జగిత్యాల పట్టణ నడికూడెల్లో విగ్రహాన్ని స్థాపింపజేసుకొని వారి జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిరూపించేందుకు ఎవరు హృదయపూర్వకంగా అభినందిస్తూ